హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే ఒక లవ్ సాంగ్ మీద అయితే వేసాను. అది నాకు నచ్చింది. మీకు డెఫినెట్గా అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అబ్బా, అంతకుమించి ఏం లేదు. అలాగే మన సబ్స్క్రైబరు కొత్త సాంగ్ మీద చేయమన్నారు, అది నెక్స్ట్ అయితే చేస్తాను. ఇప్పుడైతే మీరు ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో బాగుందో లేదని ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో బాగాలేకపోతే నెక్స్ట్ టైం అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మీరు ఆలస్యం చేయకుండా ప్రివ్యూ అయితే చూడండి. ప్రివ్యూ చూసిన తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెయిటింగ్ ఎలా చేయాలో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రివ్యూ చూడండి. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఓకే, ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. నేను మీకు తెలిసిందే కాపీ టిక్స్లు అయితే నోట్లో అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటే తెలుసు కదా ఎక్కడ చూడాలనేది మీకు తెలిసింటుంది. కాకపోతే ఒక లైక్ అయితే చేయండి, అంతకుమించలేదు. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే అంటించండి. ఇంక నెక్స్ట్ వీడియో కావాలని అడగండి, నేను మ్యాక్సిమం అయితే చేసి పెడతాను. ఇంకేమైనా ఈ వీడియో గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకున్నాను. అలర్ట్ మోషన్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. కొంతమంది అయితే బ్రో కొన్ని ప్రాజెక్ట్ అయితే ఫుల్లీ బ్రో బీట్ మార్క్ షేక్ ఫిడీ కదండి నేను. కాకపోతే ఇప్పుడైతే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇక్కడైతే మీరు సింపుల్గా అయితే వీడియోని తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఇంట్రెస్ట్ ఏంటి ఏమైనా ఉంటే ఎడిటింగ్ ಬಗ್ಗೆ ఫుల్ ఎండ్ వరకు చూడండి. తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఫాంట్ ఇంకోటి అన్నీ యాడ్ చేసినాను ఎఫెక్ట్ కూడా. మీరు ఏం చేయకండి, ఫాంట్ ఏం ముట్టుకోకండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక ఎఫెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఏం చేయకండి. తర్వాత ఇక్కడ కింద ఉన్న ప్లస్ తీసి మీడియాకి వెళ్ళి మీరు ఎవరి మీద యాడ్ చేసుకో వాళ్ళకి ఒక ఫోటో అయితే యాడ్ చేసి మ్యాక్సిమం ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఫోటో యాడ్ చేశాను. తర్వాత పైన తిరాట్కి వెళ్ళి ఫుల్ కప్పర్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. తర్వాత ప్లస్ తీసి మీడియాకి వెళ్ళి ఇంకో ఫోటో యాడ్ చేసి పైన తిరాట్కి వెళ్ళి ఫుల్ కవర్ చేసి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఎంతవరకు బీట్ మార్క్ ఇచ్చిన అంతవరకు అయితే మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఎలా వేసాను అలాగే చేయండి. షిఫ్ట్ చేయకండి, మీకు షిఫ్ట్ చేసి అర్థం కాకపోవచ్చు. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఎలా వేసాను అలాగే చేయండి, కన్ఫ్యూజ్ చేయకండి. కాకపోతే ఇక్కడ నేను వేసిన ఫోటోలు వేస్తున్నాను. మీ ఇక్కడ ఏమైనా జాస్తి ఫోటోలు ఉంటే వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఒక ఫోటోని 2-3 సార్లు వేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా ఫోటోలు జాస్తి ఉంటే వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్ అయితే పెట్టాలి. ఇక్కడ కింద ఒక ఇమేజ్ చూస్తారు కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరాట్కి వెళ్ళి కాపీ పెట్టేసి తర్వాత ఈ ఫోటో ఉంది కదా దాన్ని 3D వేసుకోండి. తర్వాత ఇప్పుడు మీ యొక్క ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వచ్చేసి 8.20 seconds మిలియన్కి వచ్చేసి కింద ఫోటో క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి తిరాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా ఎన్ని ఫోటోలు అయితే యాడ్ చేశారో అన్ని ఫోటోలకి అయితే ఎఫెక్ట్ అయితే పెట్టాలి. సింపుల్గా అయితే మీకు ఈ వీడియో అనేది అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా, మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం. ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు సింపుల్గా అయితే అయిపోతుంది వీడియో. ఇప్పుడు వచ్చేసి డౌన్లోడింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మీకు పైన ఉండేది కావాలనుకుంటుందా దాన్ని అయితే క్లిక్ చేసి తర్వాత ఇక్కడ హెచ్డి క్వాలిటీ ఉంటుంది. మీకు ఎలాంటి హెచ్డి క్వాలిటీ కావాలో అది మీకు సంబంధపడుతుంది. తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకొని సేవ్ అవుతుంది. సేవ్ పక్కన ఉంటే సేవ్ అయితే మీకు గ్యాలరీకి సేవ్ అయితే పోతుంది. నెక్స్ట్ వీడియో అయితే మేము ముందుకు వెళ్తాను. బై ఫ్రెండ్స్.